రేవతి అయితే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. చాలా చాలా హ్యాపీగా ఉంది. అవును. అందరి ఫేసెస్లో ఇవాళ చాలా బ్రైట్నెస్, చాలా హ్యాపీనెస్, చాలా బాగుంది. మంచి పాజిటివ్ వైబ్స్ ఈరోజు అందరిలో కనిపించాయి డే అన్నమాట. అంతా ఫుల్ హ్యాపీగా ఉన్నాం. అవును. గిఫ్ట్ ఏం లేదు, మీకేం గిఫ్ట్ ఇవ్వాలా అని ప్లాన్ చేస్తున్నాము. రేణుక ఉండి యాక్చువల్లీ అన్నయ్య ఆల్రెడీ గిఫ్ట్స్ తీసుకోమని చెప్పారు. గిఫ్ట్ నీకు నచ్చిన గిఫ్ట్ తీసుకోమని చెప్పారు. బట్ ఎందుకులే ఫస్ట్ గిఫ్ట్స్ వచ్చినవి చూసి దాని తర్వాత నేను డిసైడ్ అయ్యి మీకు చెప్తానని చెప్పాను. సో దాని గురించి ఈగర్లీ వెయిట్ చేస్తున్నారనమాట. ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయో చూసి తను గిఫ్ట్ తీసుకొని వద్దామని చెప్పేసి. యా స్టార్ట్ సో చేద్దాం. స్టార్ట్ చేద్దాం అన్నయ్య. ఫస్ట్ బుక్కే ఇది పిన్ని వాళ్ళు తీసుకొని వచ్చారు. బాబు అన్నయ్య వాళ్ళు, బన్నీ వాళ్ళు, పిన్ని. చాలా బాగుంది. చాలా బాగుంది. అందరూ బాగుంది బాగుంది అని చెప్పేసి పట్టుకొని ఫొటోస్ దిగారు. బుకేస్ ఒక 2-3 days వరకు అలా మంచిగా ఉంటాయి. పడే బుద్ధి కాదు అసలు బుకేస్ వస్తే. 1 or 2 days అట్లా టేబుల్స్ మీద అట్లా పెట్టేసి. ఇది సంధ్యావదిన వాళ్ళు తీసుకొని వచ్చారు. ఫుల్ ప్యాకెడ్. చిన్నప్పుడు ఎగ్జైటింగ్ ఉండేది గిఫ్ట్స్ ఏమైనా వస్తే ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలి ఏంటి అనేది. అండ్ ఇది ఈ ర్యాప్ అంతా కూడా చించడం అనేది బాగా. మీలో ఎంతమందికి ఇలా అంటే ర్యాప్ చించడము అంటే తీసేయడము, గిఫ్ట్స్ వచ్చినప్పుడు ఓపెన్ చేయాలి అనుకోవడము అదంతా మీలో ఎంతమందికి ఆ క్యూరియాసిటీ ఉంటుందండి? నాకు మా జస్సుకి అయితే మా ఇంట్లో ఫుల్ క్యూరియాసిటీ ఉంటుంది అనమాట. గిఫ్ట్స్ రాగానే ఫస్ట్ ఓపెన్ చేసి చూడాలి అని. కొన్ని బర్త్డేస్ కి ఫంక్షన్స్ కి అయితే కొన్ని గిఫ్ట్స్ జస్విక తీసుకెళ్ళింది ఇంటికి, తను ఓపెన్ చేసి చూస్తానని చెప్పేసి. చిన్నప్పుడు అయితే ఫంక్షన్ అయిపోగానే ఎప్పుడెప్పుడు ఫంక్షన్ అయిపోతే ఎప్పుడెప్పుడు అందరు వెళ్ళిపోతారా, గిఫ్ట్స్ ఓపెన్ చేద్దాం అని కదా. నిజంగా అండి ఈరోజు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. పూజా కార్యక్రమం అంతా కూడా అయ్యగారు ఇంత శాస్త్రోక్తంగా అంటే పద్ధతిగా చాలా బాగా చేయించారనమాట. టైం తీసుకున్నా కూడా సో మంచిగా చేయించారు. మళ్ళీ కాల్ చేసి ఎలా అనిపించింది మీకు, నిజంగా మీ ఆఫీస్ బాగా నచ్చింది మాకు అది అని చెప్పేసి అలా చెప్పడం, ఇంకా మంచిగా బ్లెస్సింగ్స్ ఇవ్వడము అయ్యగారు చాలా మంచిగా అనిపించింది. అందరూ కూడా హ్యాపీగా వాళ్ళ ఫేసెస్లో హ్యాపీగా అనిపించింది నాకు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ అందరూ కూడా. నిదానం నీ ఎగ్జైట్మెంట్ అర్థమవుతుంది. అనే అసలు ఈరోజు ఎలా అనిపించింది మీకు? అసలు యాక్చువల్గా వేణుకి ఫ్రమ్ స్టార్టింగ్ ఎప్పుడైతే డెసిషన్ తీసుకొని ఆఫీస్ చూపించాడో అప్పటి నుంచి ఒక పాజిటివ్ వైబ్రెంట్ కనబడుతుంది ఆఫీస్లో. వావ్, లక్కీ బుద్ధ ఫస్ట్ గిఫ్ట్ లక్కీ బుద్ధతో స్టార్ట్ అయింది. సో నీ ఎమోషన్కి ఇక్కడ వచ్చిన ఫస్ట్ గిఫ్ట్కి దగ్గరగా మ్యాచ్ అయిపోయింది. బాగుంది, కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. చాలా బాగుంది. బుద్ధ ఫేస్ కూడా ఎంత వైబ్రెంట్గా ఉందంటే అవును, పీస్గా మంచిగా చాలా బాగుంది. దీనికి సూట్ అయిన ప్లేస్ ఎక్కడ పెడితే బాగుంటుంది? ఇక్కడ పెట్టేసి చూడు ఎంత బాగుందో. వావ్, చాలా అంటే చాలా బాగుంది. సో నెక్స్ట్ గిఫ్ట్ ఇది ఆల్రెడీ ఓపెన్ చేశాను, చూపిస్తాను మీకు. ఆహా, ఇంటి దేవుడు. మాకెంతో ఇష్టమైన దేవుడు. సో ఎప్పుడు మేము నిత్యం తలుచుకునే దేవుడు అనమాట. పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి. అన్నయ్య వాళ్ళే, చందన్ అన్నయ్య వాళ్ళు తీసుకొని వచ్చారు.
లక్కీగా ఏంటంటే ఈరోజు సునీత వదిన బర్త్డే కూడా ఉంది. ఈరోజే సునీత వదిన బర్త్డే కూడా, సో అది కూడా సెలబ్రేట్ చేసాము. అన్నయ్య వాళ్ళ వీడియోస్లో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఒకవేళ పెట్టుంటే. సో ఇది ఇలా అండి. మా వారికి కూడా చాలా అంటే చాలా ఇష్టమైన దేవుడు, మీకు ఆల్రెడీ కూడా తెలుసు. డిసైడ్ చేద్దాము. మనకి ఇక్కడ ఆఫీస్ లో కూడా మంచి బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి, వాల్స్. సో ఒక చోట మంచి, అవును, ప్రస్తుతానికి అయితే ఇక్కడ పెడదాం. ఓకే. సో ఆయన చూస్తూ ఉంటాడు మనల్ని. అచ్చా, అన్ని ఎట్లా బిగ్గర్ నుంచి స్మాల్కి వస్తున్నావా? వెరీ గుడ్. ఇంకోటి చాలా బిగ్ది కూడా ఉంది, అది కూడా చూపిస్తాను అదేంటో. ఇది మా ఫ్రెండ్ శ్రీలక్ష్మి తీసుకొని వచ్చింది. అవును, గ్రేటెడ్ కమ్యూనిటీ బిల్డా ప్రాజెక్ట్ బిల్డా అది వాళ్ళది. చాలా బాగుంది కదా ఆ రోజు మనం వెళ్ళినది కూడా. ఇది ప్యాక్ చేయడానికి ఎంత టైం పడుతుందో కదా, చించడం అంటే అసలు ఎంత ఎక్కువ చినితే మనం అంత ఎక్సైట్మెంట్గా ఉన్నట్టు. అవును. తన ఎక్సైట్మెంట్ ఏమో ఏమేమి ఉన్నాయి చూడడానికి, నా ఎక్సైట్మెంట్ ఏమో నేను అనుకున్నది ఇందులో ఏది రాకూడదని. అన్ని వెంకటేశ్వర స్వామి ఏడుకొండల వాడు అడుగుడుగునా వస్తున్నాడు మన దగ్గరికి. నిజంగా ఈరోజు ఫ్రైడే అసలు వెంకటేశ్వర స్వామి ఇలా, ఇది కూడా బాగుంది, చాలా బాగుంది. యాంటిక్ పీస్ లాగా ఉంది కదా అండి. మీకు ఎలా అనిపించింది? ఇది బాక్స్ లో క్లోజ్ చేసేసి మనం పక్కకు పెడదాం. వీటన్నిటికీ ఇప్పుడు ఒక ప్లేస్ సెట్ చేసుకోవాలన్నమాట. కొంచెం టైం పడుతుంది, ప్లేసెస్ చూసుకొని 1 by 1 ఇంకా సెట్ చేసుకోవాలి. ఐ థింక్ సో. ఇది కూడా పైన ఇది సంధ్యా వదిన వాళ్ళు, సారీ స్వప్న, సంధ్యా వదిన వాళ్ళది. ఇంతకు ముందు బుద్ధ. ఇది ఇప్పుడు దీంట్లో ఏముంటుంది ఎక్స్పెక్ట్ చేయి. ఐ థింక్ సో. ఇది కూడా ఫోటో ఫ్రేమ్, దేవుడికి అంటే గాడ్కి సంబంధించింది ఫోటో ఫ్రేమ్ అనుకుంటున్నా. ఐ థింక్ రాధాకృష్ణ. మేబీ నేను మళ్ళీ వెంకటేశ్వర స్వామి వస్తాడేమో అనుకుంటున్నా, చూద్దాం. నేను రాధాకృష్ణ అనుకుంటున్నా. లెట్స్ సీ. ఓ మై గాడ్, అన్ని విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు, ఏ ఆటంకం లేకుండా మన పనులన్నీ ముందుకు సాగించే గణపయ్య. బాగుంది. ప్రతి పూజకి ఆది పూజ చేసే గణపతి. బాగుంది కదండి, చాలా బాగుంది. సో ఇది కూడా మనం మళ్ళీ దీనికి కూడా ఒక ప్లేస్ చూడాలి. బాల్ ఇది ఎవరిది? ఇది సోనక్క. ఓ, సోనక్క రవి మామయ్య. ఇలా గిఫ్ట్లు వస్తాయంటే మనం నెలకు ఫంక్షన్ చేసుకోవాలి. సక్సెస్ మీట్ చేద్దాం నెక్స్ట్ మంత్. ఇదేమనుకుంటున్నారు మీరు? ఎనీ డెకరేటివ్ పీస్ అనుకుంటున్నా. యాంటిక్ పీస్ లాగానా? ఏది డెకరేటివ్? టేబుల్ టాప్ షో కేస్. చూద్దాం. లెట్స్ సీ. ఇదేదో కొంచెం డిఫరెంట్గా ఉంది.
ఏమనుకుంటున్నారు చెప్పండి అన్న, ఇది కొంచెం డిఫరెంట్ ప్యాకింగ్ ఉంది మరి. ఇంత సేఫ్ అండ్ సెక్యూర్ ప్యాకింగ్ ఉందంటే ఏదైనా గ్లాస్ గ్లాస్ ఐటమ్, ఐటమ్, సో టేబుల్ దెన్ ఇట్ విల్ బి టేబుల్ టాప్. టాప్ ఆర్ ఎనీ డెకరేటివ్ ఐటమ్. ఓకే చూద్దాం ఏముందో. ఓ వావ్, అబ్బా 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 సూపర్ ఉంది. చాలా బాగుంది. ఒక మీరు చూడలే, మీకు కనిపించలేదు నేను యాక్చువల్గా. చెప్పా టేబుల్ టాపే ఉంటుంది. ఏమై ఉంటుంది చెప్పండి. సంథింగ్ రోజు మనకి ఏదైనా బ్లెస్ చేసేదైనా లేకపోతే ఏదైనా మోటివేట్ చేసేదైనా ఉండాలి. అవునా, సరే ఓకే చూపిస్తా మీకు ఇప్పుడు. వావ్, ఏంటది? ఓ గణపయ్య, బొజ్జ ఎంత గణపయ్య. బాగుంది కదా, చాలా బాగుంది చాలా యూనిక్ ఐటమ్ ఇది కదా. ఇది నా టేబుల్ మీద పెట్టేసుకుంటాను. రిజర్వ్ అప్పుడే Yes. ఖర్చు వేసేసావు. ఆ. చాలా అంటే చాలా బాగుంది. ఇట్లా ఊగుతూ కింద ఇక్కడ ఫ్లవర్స్ 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 బాగుంటాయి. ఏ టైప్ ఫ్లవర్స్ ఇచ్చినా బాగుంటుంది. ఇంకా బ్లాక్ కాంట్రాక్ట్స్ అన్ని ఫ్లవర్స్ బాగుంటాయి. అవును బాగుంది. బుద్ధి దగ్గర ఓకే గిఫ్ట్స్ ఓపెన్ చేయడం ఒకటైతే, గిఫ్ట్స్ వాటికి వచ్చే పేపర్స్ ఇవన్నీ కూడా మళ్ళీ అదొకటి ఉంటుంది. ఇది మౌనిక అండ్ జనార్దన్. ఓహో వావ్, అలా కాదు, ఇది కొంచెం దీనికి పుష్ టు టేర్ different గా అంటారు. ఇది ఉంటుంది కదా, ఉందా? ఉంటుంది. ఓకే ఓకే. ప్లాంట్ సిజర్స్తో కట్ చేస్తాం. ఇది వన్ సెకండ్. ప్యాకింగ్ చాలా స్ట్రాంగ్గా చేశారు అసలు, నీట్గా. రైట్. ఫిష్ కార్డ్ చాలా బాగుంది ఇది కూడా కదా. వీటికి ఏంటంటే ఓవర్ వాటరింగ్ చేయకూడదు ఈ ప్లాంట్కి, జస్ట్ స్ప్రే చేయాలి అంతే. వేణుగారికి ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. ప్లాంట్స్ ఎలా చూసుకోవాలి ఏంటి అనేది కూడా వేణుగారు బాగా తెలుసు. అండ్ ఇంకోటి ఏంటంటే చెట్లు కూడా మాట్లాడతాయంటండి. అవును, మీరు పాజిటివ్ మాట్లాడితే పాజిటివ్ తీసుకుంటే, నెగిటివ్ మాట్లాడితే నెగిటివ్ తీసుకుంటే. చెట్లు కూడా మాట్లాడేదంట. వాటి వాటరింగ్ కూడా మనం వాటర్ పోసినప్పుడు అవి తాగడము అట్లా చేస్తూ ఉంటాయంట. సో మీరు ఎప్పుడైనా చెట్లతో మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? పిచ్చి అని అనుకోకండి, డెఫినెట్గా అంటే నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళు, బట్ అన్నిటి గురించి బాగా రీసెర్చ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. సో బాగుంది. థ్యాంక్ యూ మార్నింగ్. బుద్ధుని వెనకబెట్టి గ్రీనరీ ఇట్లా బాగుంది. అండ్ ఇది అసలైన కింద పెట్టు, టేబుల్ క్లియర్ చేసి. అంతేనంటారా? నేను కూడా లేవాలి యాక్చువల్ ఇప్పుడు. ఈ గిఫ్ట్ వచ్చేసి మా అపార్ట్మెంట్, సో క్వీన్స్ అన్నమాట. మా అపార్ట్మెంట్ సిఎస్ఆర్ గ్రీన్ అవెన్యూ క్వీన్స్. మీ గ్రూప్ చాలా వెయిట్గా ప్రేమతో చాలా వెయిట్ తీసుకొని వచ్చి ఇచ్చారు. పట్టుకోవడం కూడా చాలా ఇబ్బంది అంటే వెయిట్ నేను మొయ్యలేకపోయాను. వేణు గారు సపోర్ట్ చేశారు. వాళ్ళ లవ్ అండ్ ఎఫెక్షన్ అంతా దీని వెయిట్లో కనబడుతుంది. అవును. నేనైతే ఇది కూడా వెంకటేశ్వర స్వామిది అనుకుంటున్నా అండి. ఎందుకంటే మా అపార్ట్మెంట్లో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, అందరూ కూడా వెంకటేశ్వర స్వామిని బాగా ఆరాధిస్తూ ఉంటారు కదా, పూజిస్తూ ఉంటారు కదా.
వెయిట్. అండ్ సెలెక్ట్ చేసిన వాళ్ళు ఎవరు చూడాలి. వావ్. వా ఎగ్జాక్ట్లీ ఎక్స్పెక్టెడ్. అదే అనుకున్నాము వేణుగారు నేను ఇంత వెయిట్ ఉంది అని అంటే డెఫినెట్గా వెయిట్ వదిలే. కష్టమేమో బయటికి రా. తీయడం. లేదు, బయటికి రా. మీరు అది తీయండి. పైనుంచి పెట్టి. మళ్ళీ ఏడుకొండల వాడు వచ్చాడు. సూపర్. వావ్ వావ్, ఎక్సలెంట్. చాలా బాగుంది. చాలా బాగుంది. మనం ఇది ఇప్పుడే ఒకసారి దీన్ని ఎక్స్పీరియన్స్ చేసి చూడాలి. ఎగ్జాక్ట్లీ అక్కడ వైరింగ్ ఉంది. పట్టుకోండి, మీరు పట్టుకోండి. నేను పట్టుకున్నాను. అదే నేను పట్టుకున్నానని మీరు పట్టుకున్నారని నేను. ఇక్కడ హ్యాంగర్ ఉంటుంది చూసుకో. ముడిది అదే వచ్చేసి. నిజంగా చాలా అంటే చాలా ఫీలింగ్ బ్లెస్డ్. ఇది ఒక్క నిమిషం, ఇది అక్కడ పెట్టేసి పెట్టి అప్పుడు ప్లగ్. అటు వాల్కి పెట్టు. ఇది చూడు, ఇది చూడు అని చూడు, సెంటర్కి పెట్టు. అటు ఆ కార్నర్ ఈ కార్నర్కి. రేణు ఆన్ చేయరా. వావ్. ఇప్పుడు లైట్స్ ఆఫ్ చేసి. ఆల్ లైట్స్. ఓ సూపర్. లాస్ట్ వరకు వెయిట్ చేసింది, ఇంత వెయిట్గా ఉంది. అసలు ఏముందో ఎగ్జైటింగ్, నిజంగా చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. గెస్ చేసాము కూడా మేము, అంటే ఇలా ఏదైనా మంచి వాల్కి పెట్టుకునేది నామాలతోటి ఉందండి. నిత్యం నామస్మరణ జరుగుతూ ఉంటాయి కదా వెంకటేశ్వర స్వామిది. ఓం నమో నారాయణాయ, ఓం వెంకటేశ్వరాయ నమః అని చెప్పేసి నామ నిత్యనామస్మరణ ఉంటుంది కదా. సో అవి ఉన్నాయన్నమాట విత్ సాంగ్స్ తోటి. అండ్ లైట్స్ కూడా ఉన్నాయి. లైట్స్ కూడా చూడండి చాలా అంటే చేంజెస్ చేసుకోవచ్చు ఇక్కడ మనము. డిఫరెంట్గా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి సిఎస్ఆర్ గ్రీన్ ఎవెన్యూ క్వీన్స్ అండ్ అంకిల్స్ ఆంటీస్ అందరికీ కూడా. అండ్ మై క్వీన్స్ ఉన్నారు కదా పిల్లలందరూ కూడా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్. మీకు ఎలా అనిపించినాయి గిఫ్ట్స్? అండ్ ఈ గిఫ్ట్ అయితే ఫైనల్గా నాకు తెలిసి అందరు ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది చూస్తే. స్టార్టింగ్ విత్ బుద్ధ, ఎండింగ్ విత్ మాతో పాటు మీ అందరికి కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు డెఫినెట్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోజు మేము ఇన్వైట్ చేసిన వారందరూ మా ఆహ్వానాన్ని మన్నించి సో ఎంతో టైంని తీసుకొని వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. దానితో పాటు మీ ఆశీర్వచనాలతో పాటు ఇండైరెక్ట్గా ఇలా గిఫ్ట్స్ రూపంలో సో అందరూ భగవంతుడి ఆశీర్వాదం కూడా మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూస్తున్న మీరందరూ కూడా ఇప్పటి వరకు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ని ఆదరించారు. అలాగే ఇక ముందు సో మేము స్టార్ట్ చేస్తున్న ఈ కొత్త ఆఫీస్ అంటే బిల్డ్ మోర్ రియాలిటీ గ్రూప్ అనేది, దాన్ని కూడా మీరు సో ఆదరిస్తారని చెప్పేసి, సో ఇంకా ముందు కూడా మీ బ్లెస్సింగ్స్ అనేవి మాకు ఇస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.